మనకు కనిపించే ప్రత్యక్ష దైవాలు తల్లిదండ్రులు. పిల్లలు పుట్టిన నాటి నుండి వారు పెరిగి పెద్దయి ప్రయోజకులయ్యేంత వరకు కడుపు కట్టుకొని మరీ కష్టపడతారు. వారి ఉన్నతిని చూసి మురిసిపోతారు. కొడుకులకు పెళ్లిళ్ళు చేసి వారిని ఒక ఇంటి వారిని చేస్తారు. ఇక అంతే, కొడుకుల ప్రవర్తన ఒక్కసారిగా మారిపోతుంది. చాలా మంది తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తారు, పట్టించుకోవడం మానేస్తారు. ఇక తల్లిదండ్రుల్లో ఒకరు మాత్రమే జీవించి ఉంటే వారి జీవితం మరింత నరకమే. ఉన్న ఆస్తినంతా లాక్కుని రోడ్డున పడేస్తారు. సరిగ్గా ఇలాంటి సంఘటనే కరీంనగర్లో చోటు చేసుకుంది. కరీంనగర్కు చెందిన నర్సవ్వ తన కొడుకులు తనను చూడడం లేదని, కనీసం బువ్వ కూడా పెట్టడం లేదని పోలీస్ స్టేషన్ గడపెక్కింది. పోలీస్ అధికారి వద్ద తన గోడును వెళ్లబూసుకుంది. తనకు 4 కొడుకులని, వారికి 4 ఇళ్లు కట్టించి ఇచ్చానని, నా ఆస్తినంతా లాక్కుని ఇప్పుడు తనకు ముద్ద కూడా పెట్టను పొమ్మంటున్నారని బోరున విలపించింది. తనకు తగిన న్యాయం చేయాలని పోలీసులను వేడుకుంది. వీళ్ళంతా ఎవరు పేర్లు? ఈ పేర్లంతా ఎవరు? ఎందుకు వచ్చిన ఇక్కడికి? వెళ్తలేదా? మరి ఎక్కడ నువ్వు? నీ కొడుకులు ఎవరు? అన్నం పెడితే ఇప్పుడు ఉంచుకుంటారా? వీళ్ళు నవ్వులు ఎక్కడ ఉంటారు? నా కొడుకులు బజార్లోకి వస్తారు. బజార్లో వెళ్తే ఇంట్లో కూడా ఆడుతున్నారు. ముక్క బువ్వ పెట్టుకుంటే వాడంతా ఆపవురా అన్న సంది అని లోకం అంటారు. వాడైనా బాకీ అక్కడ పొలం 25 పొలం ఉన్నది. 4 ఇండు ఇచ్చిన, 4 ఇండు కట్టిన బాగా పోయింది. అది అయిపోయినాక మళ్ళీ పొలం మానకొండ కాడ ఉన్నది. 20 పొలం కాడ 12 పొలం. ఈ కొడుకులు ఏమంటారు? అన్నం పెట్టారంటారా? పెట్టరు. హత్తుకొని కొడుక ఇప్పుడు ఎవరు కలిసినావు? రెడ్డికి కలిసి వచ్చిన ఆయన బొమ్మన్నారు. పోలీసు నా కొడుకు అన్నం పెట్టక నేను అగోరిస్తుంటే చూడక లోకము పోలీసు బొమ్మన్నారు. బొమ్మంటే నేను వచ్చిన. చూశారు కదా, కాలం మారింది. ఒకప్పుడు కొడుకంటే కొండంత అండ, మరి నేడు కొడుకు అంటే జస్ట్ కోడలి మొగుడంతే. వృద్ధాప్యం వచ్చాక తల్లిదండ్రులను పనికిరాని పాత వస్తువుల్లా చూస్తున్నారు. పెంచి పెద్ద చేసి జీవితాన్ని ఇచ్చారనే ధ్యాసే ఉండదు. తల్లిదండ్రులు విలాస జీవితాన్ని వీడి రూపాయి పోగేసి ఇల్లు కట్టించి ఇచ్చారన్న విశ్వాసము ఉండదు. అందుకే ఒక తెలుగు సినీ రచయిత చెప్పినట్టుగా, జాలి లేని కొడుకు కన్నా సునకం మేలురా అనక తప్పదు. కొడుకును నమ్ముకునే కంటే కొబ్బరి చెట్టును నమ్ముకుంటే మేలు. జీవిత చరమాంకంలో అవి నీడనివ్వడమే కాకుండా ఆర్థిక భరోసాను కూడా ఇస్తాయి.